హలో గాయ్స్, వెల్కమ్ టు రామీ వరల్డ్. నేను మీకు రెసిపీస్ అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా, అందుకే ఈరోజు సింపుల్గా హాస్టలర్స్ చేసుకునే విధంగా బిర్యానీ ఎలా చేయాలో చెప్తా. ముందుగా చికెన్ తెచ్చుకుంటాం, మా దగ్గర మిక్సీలు ఇవన్నీ లేవు కదా, అందుకే గ్లాస్తో వెల్లుల్లిపాయల్ని ఇంకా అల్లాన్ని కచ్చాపచ్చగా దంచుకున్నాం. ఇప్పుడు తర్వాత పసుపు, కారం, మసాలా, కొరియండర్ పౌడర్, మీకు ఏ మసాలాలు దొరికితే ఆ మసాలాలు వేసేయండి, ఏదైనా సరే టేస్ట్ వస్తుందిలేండి. హాస్టలర్స్ కోసం ఎందుకు చెప్తా అన్నా అంటే ప్రతిసారి అన్ని వస్తువులు మనకి అవైలబుల్గా ఉండవు, ఉన్న వాటిలో మంచిగా ఎలా చేసుకోవాలనేది చెప్తా. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. చికెన్ని పక్కన పెట్టేయండి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోండి ఇలా. తరువాత పచ్చిమిర్చిని మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోండి. తరువాత కొత్తిమీర, ఇప్పుడు పుదీనా నీట్గా కడిగేసి ఒక పక్కన పెట్టుకోండి. నేనైతే బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, సో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత లవంగాలు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వీటిని బాగా వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మ్యారినేట్ పెట్టి చేసుకున్న చికెన్ నేను సగం వేస్తున్నాను, మిగిలింది కర్రీ చేస్తాను. ఒక పక్క బియ్యాన్ని కూడా నానబెట్టుకోండి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను, మళ్ళీ అటు ఇటు కలిపేయండి. ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నా. ఇదంతా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం సేపు కలిపి మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నారో దానికి డబుల్గా వాటర్ వేసుకోండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, అందుకే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ మసాలాలు వేస్తున్నాను. ఎక్కువగా నేను మసాలా ఎందుకు యూస్ చేయట్లేదంటే ఇక్కడున్న క్లైమేట్కి ఆ మసాలాలకి సెట్ అవ్వదు కాబట్టి. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసా. మంచిగా విజిల్ వచ్చేసింది. ఇంకేముంది, కమ్మగా స్మెల్ వచ్చింది. మంచిగా ప్లేట్లో వేసుకొని తినేసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.